నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో సాబీర్ అలీని అతను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఏదైతే కార్పొరేషన్ కమిషనర్గా రావాలంటే గ్రేడ్ 1 కానీ ఐఏఎస్ ఆఫీసర్ని కార్పొరేషన్ కమిషనర్గా వేయాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే అర్హత లేని కమిషనర్ ఎవరైతే సాబీర్ అలీ ఉన్నారో అతను గ్రేడ్ 3 కమిషనర్ను తీసుకొచ్చి నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్గా వేస్తే ఈ సంవత్సర కాలంలో ప్రజల మౌలిక వసతులు కానీ ప్రభుత్వ భూములు, పార్కులు, తర్వాత రోడ్ల ఎన్క్రోచ్మెంట్లో కబ్జాదారులకు సహకరించడమే కాకుండా ప్రభుత్వ భూములు, పార్కులలో కూడా అనుమతులు ఇచ్చి చర్యలు తీసుకోమన్నా తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయం కూడా అప్పనంగా ఖర్చు పెట్టి కార్పొరేషన్లో ఈరోజు పైసలు లేకుండా చేయడమే కాకుండా ఏదైతే తన వర్గాన్ని శంషాబాద్ నుండి తర్వాత గట్కేసర్ నుండి తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చుకొని ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్, సివిల్ సెక్షన్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్, అదేవిధంగా రెవెన్యూ సెక్షన్లో తన మనుషులను పెట్టుకుని కార్పొరేషన్ మొత్తం దోపిడీ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలు పట్టించుకుని కమిషనర్ పై గత వారం శనివారం మేము ప్రజలతో కలిసి జేఏసీ ఏర్పడి కమిషనర్ ను సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. అర్హత లేని కమిషనర్ ని ఏ విధంగా నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ చేస్తారో అదేవిధంగా జవహర్ నగర్ గాని, బోడుప్పల్ గాని, పీర్జాదిగూడకు మాత్రం కార్పొరేషన్లకు గ్రేడ్ 1 కమిషనర్ ను ఈ రోజు కమిషనర్ చేసిళ్ళు. మరి నిజాంపేట కార్పొరేషన్ గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఆఫీసర్ని ఏ విధంగా చేసిలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఈయన ఎవరైతే నిజాంపేట కమిషనర్ ఉన్నారో సాబీర్ అలీ ఏదైతే రాష్ట్రంలో జనరల్ సెక్రటరీ అట కార్పొరేషన్ కమిటీకి, ఈ జనరల్ సెక్రటరీ పదవిని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ లో ఉండడు. మధ్యాహ్నం అయితే జంపు మహానుభావుడు ఏదైతే సిడిఎంఏలో శ్రీదేవి ఏదైతే సెక్రటరీ ఉందో ఆవిడను బెదిరించి ప్రభుత్వంలో ఏదైతే కమిషనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవి అడ్డం పెట్టుకుని అడ్డదారులు వచ్చి నిజాంపేటలో కూర్చొని ఈ రోజు మతపరమైన విభేదాలు, అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడం, ప్రజా ఆస్తులను కబ్జాదారులు దాసవం చేయడం, ఆర్థిక నిధులు కొల్లగొట్టడం, డంపింగ్ యార్డ్లో సివిల్ వర్కులలో దొరికిన కాడికి దోసుకునే ఈ సాబీర్ అలీ కమిషనర్ ను తక్షణమే మార్చాలి. మీ సిడిఎంఏ కమిషనర్ కూడా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు సాబీర్ అలీకి ఏ అర్హత ఉందని నిజాంపేట కమిషనర్కి ఇచ్చినావని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి కానీ సిడిఎంఏ కానీ వచ్చే డిసెంబర్ 1 శనివారం లోపు సాబీర్ అలీ అనే అర్హత లేని కమిషనర్ ను నిజాంపేట కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేయకుంటే మళ్ళొకసారి నిజాంపేట కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించామని హెచ్చరిస్తున్నాం.